వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైతు భరోసా డబ్బుల విషయంలో తలెత్తిన కుటుంబం వివాదంతో యువకుడు తన కుటుంబ సభ్యులపై పెట్రోల్ డీజిల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు నేనావత్ అనార్ సింగ్ తన తండ్రి హనుమంత్ రెండో భార్యకు డబ్బులివ్వడాన్ని మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన హనుమంతుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న భార్యకి ఇద్దరు కొడుకు ఒక బిడ్డ. ఈ క్రమంలో ఈ పెద్ద భార్య కొడుకులు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గత 5 నెలల కింద ఈ పెద్ద భార్య నాతిబాయ్ అనే ఆమె అనారోగ్యం కావడంతో చనిపోయింది. చనిపోతే రైతు బీమాకు సంబంధించి ఆమెకు ఒక 5 lakhs భర్త అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బుల గురించి మరియు వీళ్ళకున్న భూమి పంపకాల విషయంలో ఈ పెద్ద భార్య కొడుకైన అనార్ సింగ్ అనే అతను గత 18వ తారీఖు రోజు వచ్చి వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. 5 లక్షల రూపాయల గురించి మరియు మిగతా భూమిలో ఆయన వాటా గురించి ఇవ్వమని అడిగితే దాని విషయంలో ఇద్దరు తల్లిదండ్రులు గొడవై ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుతున్నారు. దాని విషయంలో మన కంప్లైంట్ ఇచ్చి కేసు కూడా అయ్యారు. ఆ క్రమంలో మళ్ళీ ఈ మధ్యరాత్రి సమయంలో తెల్లవారుజామున 24 మార్చి 2026 తెల్లవారుజామున 1ంటికి మనకు అన్డైల్ సమాచారం రావడం జరిగింది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇలా ఎట్లా మా ఫాదర్ నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి మీరు చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతున్న ఉద్దేశంతో చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన మామూలుగా మన పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపలికి పోయడానికి కొంచెం పైన హోల్లా ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిగిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య ప్రజెంట్ సర్పంచ్ కూడా రమ్మిబాయి వాళ్ళిద్దరికి ప్లస్ వెంకటేష్ శివ ఇద్దరు కూడా కాలనీ గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి రిటర్న్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. ఈరోజు ఈ అనార్ సింగ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.